మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే అసెంబ్లీకి వెళ్లి చర్చించాలని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు వైసీపీకి సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా తెనాలిలో ర్యాలీ నిర్వహించి తమను అవమానించేలా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. తమపై విమర్శలు చేస్తున్న వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఉపాధ్యాయుల ర్యాలీకి సంఘీభావం తెలిపారు. మీకు నిజంగా అక్రమాలు జరిగి ఉంటే మెగా డిఎస్సీలో అసెంబ్లీకి వెళ్లి చర్చించండి. చర్చకి రమ్మని లోకేష్ గారు కూడా సవాల్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? మమ్మల్ని ఇలానే మీరు రెచ్చగొడితే 16,347 మంది ముట్టడిస్తాం, మా పరువు నష్టం చేస్తే దావా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు చదువు రాదు, సొంటాలకి ఉద్యోగం ఇచ్చా అన్నారు. చిన్న చిన్న పనులు చేసుకోవడం, లేకపోతే అసలు పనులు మానుకోవడం, ఎవరన్నా డబ్బులు ఇస్తే మా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు ఇస్తే చదువుకున్నారు. నేను 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కోర్టు పెట్టి నేను కొనగలనా? నిజంగా అక్రమం జరిగి ఉన్నట్టు నేను పక్కా వైసీపీ వస్తే పొడుగుతులు వచ్చేది, నాకు ఉద్యోగం వచ్చేదా? ప్రతిదానికి బురద వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బురద వేసేవాళ్ళు గమనించాలి, నేను ఎవరిని నష్టపరుస్తున్నాను. ఒక రాజకీయ పార్టీని అయితే ఓకే, ఒక వ్యక్తిని అయితే ఓకే, కానీ ప్రతిభ మీద ప్రజాస్వామ్యంలో ఏదైతే విలువలకి ఆస్కారం ఇచ్చి ఆ విలువల మీద నువ్వు బురదేస్తా ఉన్నావు. నైతిక విలువల్ని పతనం చేయడానికి నువ్వు బురదేస్తున్నావు. అది గుర్తుంచుకోవాలి. నీకు పతనం అనేది శాశ్వతం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.